ఈ బాక్స్ కూడా ఆ బాపతేనా? ఏ బాబతో నీకు అనవసరం. తీసుకెళ్లి మిస్టర్ జార్జ్కి ఇచ్చేయి. అతను ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడు? ఎయిర్పోర్ట్ లో కార్గో దింపే చోట. బ్లాక్ సూట్, రెడ్ స్కార్ఫ్. మన కోడ్ చెప్పి ఈ బాక్స్ ఇచ్చేయి. ఏమిటయ్యా లారీ రోడ్డు కట్టంగా ఎంత కప్పావు? ఏం చేయమంటారు? స్కిడ్ అయితే సరే సరే త్వరగా తీ. స్టార్ట్ అయ్యట్లేదు, తోయండి. మొత్తానికి మగాడే బ్రదర్. పోలీస్ కళ్ళల్లో కారం కొట్టి మనకి హెల్ప్ చేశాడు. ఈ ఎవడి రాజా? మన పృథ్వీ జైల్లో పడినప్పుడు ఆ టెన్నిస్ రాకెట్ యుగంధర్కి అందించింది ఇతనే. స్ట్రాంగ్ హ్యాండే. సమయం చూసి వీడితో చేతులు కలుపుతాం. బాబు బాబు మీ దండం పెడతాను బాబు. ఉన్న పొలాన్ని ఖాళీ చెప్పండి. ఎక్కడికి వెళ్ళిపోవాలి బాబు? చెప్పండి బాబు. ఆగండి. ఏమిటి దౌర్జన్యం? ఈ నిరుపేదల మీద ఎందుకు దొమ్మి చేస్తున్నారు? దొమ్మి కాదు, అద్దె వసూలు చేస్తున్నాం. అద్దె వసూలు చేసే పద్ధతి ఇదే. మర్యాదగా అడిగినప్పుడు ఇవ్వకపోతే ఇంతే. అసలు ఈ ఇళ్ళకి అద్దిచ్చే పనే లేదని పెదరాజావారు ఎప్పుడో చెప్పారండి అయ్యా. ఆయన ఏదో మాట వరుసగానే ఉంటారు. గొప్ప వాళ్ళు ఎప్పుడు ఆడిన మాట తప్పరు. ఆయన ఆ మాట అన్న తర్వాత ఈ అద్దె వస్తువులకు ఆస్కారమే లేదు. నువ్వు ఇలా సపోర్ట్ చేసి వీళ్ళని ఫ్రీగా ఉండనిస్తే రేపు ఇల్లు స్థలాలు వాళ్ళవే అంటారు. వాళ్ళు అనడం కాదు, నేను అంటున్నాను. తాతయ్య గారు, ఇక్కడ ఇలాంటి అక్రమం జరుగుతోందని సుధ ద్వారా విని వచ్చాను. యుగంధర్, ఇక్కడ ఎవరుంటున్న ఇల్లు స్థలాలు వాళ్ళ పేర రిజిస్టర్ చేయించడానికి పత్రాలు తయారు చేయించు. ఇలాంటి అపాత్ర దానాలు వీళ్ళు అపాత్రులు కాదు, మనల్ని నమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళు. ఆస్తి పెంచడానికే గానీ హరించుకుపోవడానికి నేను మేనేజ్మెంట్ చేయను. మనీ ఫ్యాక్టరీల వరకే నువ్వు చూసుకో. ఇంటి వ్యవహారాలు, ఎస్టేట్ వ్యవహారాలు ఇక నుంచి రాజయ్య చూసుకుంటాడు. మనవడి జాతకంలో ఏదో చిక్కన్నావు, ఏమిటి శాస్త్రులు? వక్రశని ప్రవేశించబోతున్నాడండి. వక్రశన ఏ అక్రమం చేస్తాడో ఏమిటో కొంచెం సూటిగా చెప్పండి శాస్త్రి గారు. అమ్మా, ఈ జాతకుడికి రాజ్యలాభాధిపతి గురుడు అందబలం అధికంగా ఉంది గనక వక్రశని ఏమీ చెయ్యడు. కాకపోతే కొన్ని చికాకులు తప్పవు. ఇంతకీ ఎప్పుడు ప్రవేశిస్తాడంటావు ఆ శనీశ్వరుడు? ఇప్పుడే. ఇదిగో. హాయ్ డాడ్. వెల్కమ్ మై సన్, వెల్కమ్. థ్యాంక్ యూ. హలో ఆంటీ, హౌ ఆర్ యు? ఐ యామ్ పృథ్వీ. నమస్కారం. బాగున్నావా పృథ్వీ? ప్రయాణం బాగా జరిగిందా? బ్రహ్మాండంగా. అసలు అమెరికాలోనే సెటిల్ అయిపోదాం అనుకున్నాను. ఇక్కడ వాంటెడ్ అంటే వచ్చేసాను. నీ పెళ్లి కోసం పిలిపించాను. అవును బాబు, నీకు సుధకి పెళ్లి చేయాలని పిలిపించాను. థ్యాంక్ యూ మదర్ ఇన్ లా. తాతయ్య గారు, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు తాతయ్య గారు. ఎందుకు ఇష్టం లేదు? పృథ్వీకమైనా కాలొంకరా కన్నొంకరా? చదువు, అందం, చందం అన్నీ ఉన్నవాడు నీ కోసం అమెరికా నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చినా నాకు నచ్చలేదు. అంతే రాజేశ్వరి, ఆడపిల్ల ఎవరిని ఎందుకు ఇష్టపడుతుందో, ఎవరిని ఎందుకు అసహించుకుంటుందో ఎలా తెలుస్తుంది? మనవరాలకు వత్తాసు పలకుండా దాని మనసు మార్చి ఈ పెళ్లి ఒప్పించండి మామయ్య. మీ చల్లని చేతులతో ఆశీర్వదిస్తారనే నమ్మకంతోనే ఈ పెళ్లి నిశ్చయించాం. దానికి ఇష్టం లేనప్పుడు ఆశీర్వదించే ప్రసక్తే లేదు. ఇది దాని ఇష్టాయిష్టాలకు సంబంధించిన సమస్య కాదు. దాని భవిష్యత్తు కోసం ఒక తల్లిగా నేను తీసుకునే నిర్ణయం. ఇది బిడ్డ మనసు తెలిసిన తల్లి నిర్ణయం కాదు, తన పంట నెగ్గించుకోవాలనుకునే మూర్ఖురాల నిర్ణయం. ఏమన్నా? పెంచిన చేత్తోనే బిడ్డను కొట్టడం ఒక తల్లికి న్యాయమేనా అమ్మా? కన్న తల్లిని ఎదిరించడం బిడ్డకు న్యాయమా? బిడ్డలకు తీపి పెడితే ఎంగిలి పడతారు కానీ చేతి పెడితే మింగుడు పడదమ్మా. రాజేశ్వరి దేవికి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదంటావా? ఆ మాటలు అనవసరం. సుతకు ఇష్టం లేని పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? పృథ్వీ బుద్ధిమంతుడు, అన్ని విధాలా యోగ్యుడు. అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకోమంటే ఎందుకు కాదనాలి? నీ దృష్టిలో బుద్ధిమంతుడు కావచ్చు, నా దృష్టిలో సుతకు భర్తగానే కాదు, బంటుగా కూడా ఇంట్లో ఉండటానికి అర్హత లేదు. ఏమిటి మాట్లాడుతున్నావు? నా కొడుకు సంగతి నీకేం తెలుసు? నీ కొడుకు గురించి నాకేం తెలుసో, నా గురించి నీకేం తెలుసో ఆ ప్రసక్తి ఇక్కడ వద్దు. నేను బ్రతికుండగా సుతకి బలవంత పెళ్లి జరగదు. ఆ మాట అంటానికి నువ్వెవరివి? సుధని కన్నది నేను, పెంచింది నేను, పెద్ద చేసింది నేను, విద్యాబుద్ధులు చెప్పించింది నేను. నా కూతురు పెళ్లి నా ఇష్ట ప్రకారమే చేస్తారు. ఈ ఇంటికి తగిన అల్లుడెవరో నిర్ణయించడానికి నీకే హక్కుంది. హక్కు ఉంది,
ఈ ఇంటి బాగోగులు చూడవలసిన బాధ్యత రాజాకు నేనే అప్పగించాను. కాని వాళ్ళకి అధికారం ఇచ్చి అయిన వాళ్ళని దూరం చేసుకోవడం మీకు సంతోషమా? అయినవాడో కానివాడో ఎవరు ఏమనుకున్నా రాజా ఒక్కడే ఈ ఇంటి గౌరవం నిలబెట్టగలడు. అందుకే చెప్తున్నాను, ఇప్పుడే కాదు నా తదనంతరం కూడా రాజాదే ఈ ఇంటి పెత్తనం. ఈ ఇంట్లో అందరూ అతను చెప్పినట్లే వినాలి. ఈ ఆస్తికి అతడే గార్డియన్. ఇచ్చుకో. రాజా కాకపోతే ఈ ఇంటి పత్రం ఎవరో దారిని పోయే దానెక్కించుకో. నన్ను మాత్రం ఇవాటి నుంచి మనోడు ఈ ఇంటి వారసుడని పిలవకు. మురళి, అంటే నువ్వు పెత్తనం చేస్తే నేను పడుండాలా? కూర్చోటం నీ ఇష్టం, నుంచోటం నీ ఇష్టం, తింటం నీ ఇష్టం, తిరగటం నీ ఇష్టం. ఆడాలంటే నీ ఆజ్ఞ, పాడాలంటే పర్మిషన్. ఇక ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. బాబు మురళి, నువ్వెక్కడికి రా. ఏట్లో గాలి తెలుసుకునే స్వతంత్రం లేని ఇంట్లో ఎందుకమ్మా? దుమ్ములో పెరిగాను, ధూళిలో తిరిగాను. నాకు ఈ మేడల మిదులు లేకపోయినా పర్వాలేదు. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏం కావాలి బాబు? కావాలంటే నువ్వు కూడా రా. ఆ మాత్రం నేను పోషించగలను. బాబు మురళి, 10 సంవత్సరాలుగా ఈ కళ్ళల్లో ఒత్తులేసుకుని కాచాను. ఆ కృష్ణయ్య దయ వల్ల నా కంటి వెలుగు ఈ ఇంటికి నడిచొచ్చింది. బీటలు వారిన ఈ గుండెల్లో అమృతం కురిసింది. నా ఆశలు ఊపిరి పోసుకుంటుంటే, నా కళలకు ప్రాణం పోస్తుంటే సుడిగాలిలా నువ్వు వచ్చి మా బ్రతుకుల్ని సుడిగుండంలోకి తోస్తున్నావు కదూ. అమ్మా అమ్మా, ఆ 2 అక్షరాలు నా బిడ్డ మురళికే సొంతం. పద బాబు, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఆగు మురళి. అమ్మకు కరువైన వాణ్ణి, అనుబంధానికి దూరమైన వాణ్ణి, ఆదరణకు నోచుకోని వాణ్ణి, మమతకు ఓంకారమైన మాతృమూర్తిని అమ్మా అని నోరారా పిలుచుకోవాలని నా గుండె కొట్టుకులాడింది. ఈ ఇంటికి వచ్చాను. ఇక్కడ ఆప్యాయత, అనురాగం నన్ను కట్టివేశాయి. ఈ దేవాలయంలో జేగంటగా మ్రోగి నా గోడు వినిపించే అవకాశం లేకపోయినా కనీసం ఒక రాతిమెట్టుగానైనా పడుందామనుకున్నాను. చాలమ్మా, ఇన్నాళ్ళు అమ్మా అని పిలవనిచ్చావు. ఆ తృప్తి చాలు. నేనిక్కడి నుంచి వెళ్ళిపోయినా ఈ ఇంటి జ్ఞాపకాలే నా బ్రతుకు బాటలుగా నిలిచిపోతాయి. వస్తాను. రాజా, ఎవరి బ్రతుకుల్లోనైనా వెలుగు నింపే వేకు లాంటి నువ్వు ఈ ఇంటిని చీకట్లో వదిలి వెళ్ళిపోతావా? తప్పదు రాణి. నా ఉనికి ఈ ఇంటి అసంతృప్తికి, అశాంతికి కారణం కాకూడదు. ఆగు రాజా, వేసిన అడుగు వెనక్కి తీ. అడుగు ముందుకే గాని వెనక్కి వేసే అలవాటు లేదు. ఇప్పుడు నేర్చుకో. నా మాట కాదని నువ్వు బయటకు వెళితే నువ్వు చూసేది నా శవాన్నే. అయితే మీరు కూడా మీ మాట వెనక్కి తీసుకోండి. ఈ ఇంటికి గార్డియన్గా కాదు, ఈ ఇంటికి గార్డుగా ఉండమనండి. సరే, భగవంతుడు చేసే పని కూడా కాపలాయి. అలాగే ట్రై చేస్తాను. పని పూర్తి చేస్తాను. జీకే ఫోనా? ఏమంటాడు? ఏకాదశి అడ్వెంచర్ రాజాకి అప్పగించమంటాడు. రాజా మన పని చేయడని అతనికి తెలియదు. అసలు ఈ పనికి జీవా బెస్ట్. కరెక్ట్. వాడు గుళ్ళు గోపురాలు కలిపి మింగే రకం. అయ్యా నమస్కారం. నమస్కారం. కాళ్ళు కదలేని స్థితిలో కూడా తమరి ఇక్కడికి రావడం మా అదృష్టం. దైవ కార్యం కన్నా మించింది ఏముంటుందండి? అందులోనూ ఇవాళ ముక్కోటి ఏకాదశి ఉత్సవం నాడు వేణుగోపాల స్వామిని దర్శనం చేసుకోవడం ఆలయ ధర్మకర్తగా నా కర్తవ్యం. స్వామివారిని అలంకరించడం పూర్తయిందా? తరతరాలుగా మీ కుటుంబం స్వామివారికి ఇచ్చిన కోట్ల ఖరీదు చేసే వజ్రాల నగలు సిద్ధంగా ఉన్నాయి. మీ తాతగారి సమక్షంలోనే వాటిని అలంకరించడం ఆనవాయితీ. ఇదేమిటయ్యా, రోగిని హాస్పిటల్ తీసుకెళ్లకుండా గుడికి తీసుకొచ్చారేంటి? హాస్పిటల్ అవుట్ కేసు చెప్పిన తర్వాతే గుడికి తీసుకొచ్చాం. అవును బాబు, గర్భగుడిలో దేవుడి విగ్రహం ముందు పెట్టి ప్రార్థిస్తే నా బిడ్డ బ్రతుకుతాడు అని ఆశ. ఒక్కగానొక్క కొడుకు. పదండి. ఆగండి, గర్భగుడిలోకి వెళ్ళడానికి వీల్లేదు. వద్దనికండి బాబు, నా బిడ్డను బ్రతికించండి. వాళ్ళను వెళ్ళనివ్వండి పూజారి గారు. భగవంతుడి మీద వాళ్ళకున్న నమ్మకానికి మనం అడ్డు తగలకూడదు. అయ్యా, ఒకవేళ తన గర్భగుడిలో పోతే ఆలయం అపవిత్రం అవుతుందని. ఆలయం శుద్ధి చేయిద్దాం. అందుకయ్యే ఖర్చు నేనిస్తాను. అలాగే, త్వరగా కానివ్వండి. ధర్మకర్తగా నిజంగా ధర్మప్రభువే. పదండి. తీసుకోండి. ఎవ్వరు కదలద్దు. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి. Come on, move!
వజ్రాయుధం లాంటి ఆ రాజా మన చేతిలో ఉంటే ఆ హీరోని వదిలి జీరో గారి జీవాకి పని అప్పు చెప్తావా? ఆ రాజా మన ప్లాన్కు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు? కాంట్రాక్ట్ పద్ధతిలో కాళ్ళు తీసేవాడు కరెక్ట్ గా కాంటాక్ట్ చేస్తే ఒప్పుకోవటమే కాదు, అతని బ్రెయిన్ నీకు అప్పుగా ఇచ్చేవాడు. లాస్ట్ మినిట్ లో మా ప్లాన్ వాడి మూలంగానే బెడిచికొట్టింది. కొడుతుంది మరి. మీ చేతలు రాంగ్, వాడు చేతులు స్ట్రాంగ్. సరే, ఆ హీరో సంగతి నేను చూసుకుంటాను గాని వాడి చేతిలో పడి ఉన్న మన మనుషుల గురించి మీరు ఆలోచించండి. వాళ్ళు నోరు విప్పితే మన కప్పులు ఎగిరిపోతాయి. ఆ మాత్రం తెలుసు. ఓ, మన దగ్గరికి వచ్చేవి బాక్సులే గాని బొకేలు కావే. చదువు. ఏకాదశి అడ్వెంచర్లో చిత్తైపోయిన జీవా అండ్ కో ఎక్కడున్నారు అని ఏడుస్తున్నావు కదా, కమలా నర్సింగ్ హోమ్ లో ఉన్నారు. వచ్చి చూసుకో, కట్లు లెక్క పెట్టుకో. రాసిందెవరు? సంతకం లేదు. నర్సింగ్ హోమ్ కు వెళ్తే అదే తెలుస్తుంది. పద. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసి వస్తాను. ఏమిటిదంతా? ఏం జరిగింది? పోలీసులు ఏమైనా కూపి లాగారా? అసలు ఇక్కడికి పోలీసులు వస్తే కదా కూపి లాగటానికి. మిమ్మల్ని ఇక్కడ చేర్చింది పోలీసులు కాదా? కాదు. ఈ ఏడుపు మొఖాల సంగతి పోలీసులకు తెలియజేయకుండా వీళ్ళని ఇక్కడికి చేర్చింది నేనే. రాజా, నువ్వు నేను వీళ్ళని ఎందుకు తన్నాను, తర్వాత ఎందుకు కాపాడానో మీ తడిబరకు అంత తొందరగా తట్టదు. ఇలా రండి చెప్తాను. అసలు మీ ప్లానే తప్పు. పట్ట పగల గుళ్ళో దొంగతనం ఏమిటి? దొరికితే జనం చంపేస్తారు, దొరకపోయినా పోలీసులు వలేసి పట్టేస్తారు. అప్పుడు ఈ గాడిదలో ఏదైనా ఓండ్రు పెడితే నువ్వు అవుట్. అందుకే అటు పోలీసులకి ఇటు హాస్పిటల్ అధికారులకి ఏ అనుమానం కలగకుండా కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి గోడ గుద్దుకుంటే ఈ గాడిద గాయాలయ్యాయని హాస్పిటల్లో చేర్పించాను. నిప్పుల మధ్య చిక్కుకున్నాను. ఏనాటికైనా నిప్పుల నుంచి నన్ను రక్షిస్తారనుకున్న మీరే నిప్పుని ఎగదోసే మనిషిని ఇప్పుడు తెలిసింది. నిప్పుతో నేను ఆడుతున్న చెలగాటం నీకు అర్థమైతే ఇలా మాట్లాడు. ఏమిటి చెలగాటం? ఏ ఇంటికి గాదిగా ఉంటున్నారో ఆ ఇంటి ద్రోహి యుగంధర్తో చేతులు కలపడమేనా? చేతులు మిత్రులతోనే కాదు, సందర్భాన్ని బట్టి శత్రువులతో కూడా కలపవలసి ఉంటుంది. ఒక్కో పని సాధించడానికి ఒక్కో పద్ధతి అవసరం అవుతుంది. యుగంధర్తో మీ గూడు పుటాన్ని నా కళ్ళారా చూసిన తర్వాత మీ మాటలు నేను నమ్మను. చెప్పండి, నిజం చెప్పండి. ఆ ముఠాలో మీరు ఒకరేనా? మనసిచ్చిన మనిషి మనిషి కాదు, రాక్షసుడని తెలిసి నన్ను నేను చంపుకోకముందు నిజం చెప్పండి. ఏమని చెప్పను? నా గుండె పొరల్లో దాక్కున్న నిజం తెలిస్తే నీ గుండె తట్టుకోలేదని చెప్పనా? నా బ్రతుక్కి నేనే దూరంగా పోరాడుతున్న దురదృష్టవంతుడని చెప్పనా? చావుని జయించిన బ్రతుక్కి దగ్గర కాలేకపోయిన నా ఆవేదనను నీకు పంచలేనని చెప్పనా? అది ఎంతటి బాధైనా నేను పంచుకుంటాను. చెప్పండి, మన ప్రేమ సాక్షిగా అడుగుతున్నాను, చెప్పండి. నేను ఆ ఇంటికి వారసుని, వాసుదేవ ప్రసాద్ గారి పెద్ద మనవడు కృష్ణ ప్రసాద్ని. మీరు బ్రతికుండగానే మీ ఫోటోకి దండలు వేసి హారతిస్తుంటే చూసి ఎలా సహించగలిగారు? నిజమెందుకు బయటపెట్టలేదు? బయట పెడితే ఏ ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఊపిరి తీసుకోవాలని నా ఊపిరి ధారపోస్తున్నాను, ఆ ఇంట్లో విషపు గాలులు వీస్తాయి. యుగంధర్ విషవృక్షం లోతుగా పాతుకున్న వేళ్లతో సహా నరికితేనే కాని ఆ చెట్టు చావదు. అంతవరకు నేను ఆ ఇంటికి వారసుడుగా కాదు, ఆ దుర్మార్గులకు తోడు దొంగగానే ఉండాలి. రాజా, దేవుళ్ళంటే మిమ్మల్ని అనుమానించినందుకు నన్ను క్షమించండి. మనలో మనకి క్షమాపణలు ఎందుకు కానీ నీకు తెలిసిన ఈ రహస్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టకూడదు.